ఇప్పుడు మనం ధర్మం గురించి మాట్లాడుకుంటున్నాము. ధర్మాన్ని పాటించకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అంటారు? పాటిస్తే ఏమైంది అన్నది బలమైన ప్రశ్న. యాక్చువల్లీ మీరు దాంట్లో అడిగితే చెప్పేవాడిని. ఇక్కడ ఏం పాటించకపోతే ఏమవుతుంది అంటమ్మా, ఏమీ కాదు, అయ్యేదల్లా నీ వంశం నాశనం అవుతుంది. ఎందుకంటే నేను నమ్ముకొని ఉంటుందిగా భార్య, నేను నమ్ముకొని ఉంటాడుగా తమ్ముడో అన్ననో పిల్లలో ఎవరో ఒకరు, మొత్తానికైతే డిపెండెన్సీ ఉంది మన జీవితాల్లో. పాటించకపోతే ఏమైతే స్వామి అంటమ్మా, కమ్మటి భోజనం దొరుకుతుంది ధర్మాన్ని పాటించకపోతే. ధర్మాన్ని పాటించకపోతే లగ్జరియస్ ఇల్లు దొరుకుతుంది. పాటించకపోతే ధర్మాన్ని పాటించకపోతే యూ కెన్ గెట్ ద మల్టిపుల్ ఆప్షన్స్. బాగా గుర్తుపెట్టుకోండి, ధర్మాన్ని పాటించకపోతే మనస్సాక్షి మాత్రం రాదు. మనస్సాక్షి లేని ఎన్ని లగ్జరియస్ నీకు అవసరమా? నువ్వు బాగానే ఎంజాయ్ చేస్తావు, వెన్నుపోటు పొడిచో ఇంకేదో చేసావు కదా, ఆ రూపం అంతా నీ పిల్లల్లో చూపిస్తారు. కొంతమంది పిల్లలు ఉంటారు తల్లి, అబ్నార్మల్గా పుడతారు. పుట్టినప్పుడు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఏం పాపం చేశారో రా మీ తల్లిదండ్రులు అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారు, అట్లా పుడితే అదృష్టవంతుడు అంటారు. అట్లా పుట్టినప్పుడు అదృష్టం ఎట్లా అవుతుంది? ఆ బిడ్డని మలపలేక, కూర్చోబెట్టలేక, పాలియలేక, పాలించలేక, ఆ వదిలిపెట్టి ఎక్కడికన్నా పోలేక ఎన్నో నరకం చూస్తుంది కదా. ఆ తల్లికి తెలుసు ఆ బాధలన్నీ, కానీ అవి ఎప్పుడు బరువులాగా ఫీల్ కారు వాళ్ళు. ఇక్కడ విషయం ఏంటంటమ్మా, ఏ రోజైతే నువ్వు ఈ ధర్మాన్ని పాటించకుండా ఈ లగ్జరియస్ లైఫ్ పోయినావో, అప్పుడు నీ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పిల్లల కడుపులో కొడతాను. ఈ విధముగా మన దగ్గర ఏం రాసింది తెలుసా అమ్మ, ఈ రోజు నువ్వు పుణ్యంగా ఉన్నావు, ఈ రోజు నువ్వు ధర్మంగా ఉన్నావు, కానీ ఏదో ఒక రోజు నీకు ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది బిడ్డ, దాన్ని ఆశించొద్దు. దాని గీతా సారాంశం కూడా అదే, కష్టాన్ని నమ్ముకు కానీ ప్రతిఫలాన్ని ఆశించకు, అది నిర్ణయించదు పరమాత్ముడు అని గీతా సారాంశంలో చాలా వివరంగా రాసింది. అంతవరకు అవసరం లేదు. ఇప్పుడు అలానే పుడతారని గ్యారంటీ ఏముంది స్వామి అని మన మహానీయులు అడిగిన ప్రశ్న జవాబులు ఏంటంటే, అలా పుడితేనే కదా నేను ఎందుకు పుట్టాను, నేను చేసిన తప్పేంది, నా యొక్క వివరణ ఏందని తెలిసేదే నీ జ్ఞానం. కళ్ళు లేకుండా కొంతమంది పుడతారు, కొంతమంది మాట రాదు, కొంతమంది చేతులు కాళ్ళకి ఇబ్బంది పుడతారు కదమ్మా. ఒక్కొక్క లక్షణం పరమాత్ముడు చూపిస్తాడు. నీ వల్ల ఒక వ్యక్తి ఏమి కోల్పోయాడో అది నీలో కోల్పోయి దాని వివరణ, దాని బలం ఇస్తాడు. కొంతమంది పిచ్చోళ్ళలాగా పుట్టేస్తారు, పుట్టుడు మెంటల్ ఎబిలిటీగా, అంటే వాళ్ళది డిస్టర్బెన్స్. మంచిగా ఉంటారు, చూడ్డానికి పెరుగుతారు, ఎర్రగా బుర్రగా ఉంటారు, కానీ మనల్ని చూసి పిచ్చి పిచ్చిగా లేకపోతే నవ్వినట్టుగానో, అసలు ఎంత బలంగా ఉన్నాడు, ఎంత బాగున్నాడు చూడ్డానికి, అలా ఇలా అయిపోయారంటారు కదమ్మా. ఈయన తెలివితో ఎంతమందిని పిచ్చోళ్ళని చేసి ఉండొచ్చు నువ్వు ఆలోచించు. కాబట్టి నీ తెలివికి పెట్టాడు తండ్రి పరమాత్ముడు. ఇదంతా రాసున్న పురాణం గరుడ పురాణం. గరుడ పురాణం చదవడానికి ఓపిక లేదు, మళ్ళీ నేను చెప్పడానికి ఒక సమయం తీసుకొని నేను చెప్తాను. గుడి కట్టిన తర్వాత ప్రతిరోజు చెప్పాలని నా ఆలోచన. ఇవి రాసి ఉన్నాయి మన దగ్గర. ఒక శిక్షలు ఏ విధంగా అమలు చేస్తారనేది కూడా నీవు చేసిన తప్పులకే రాస్తున్నాయి అక్కడ. పరమాత్ముడు ఇలా ఉన్నది అని రాయలేడు. ఆయన ఎంతటి గుణగణాలు కలిగిన వాడు దేవుడు అంటే అమ్మ, వ్యాధి పుట్టక ముందుకే మందును కనిపెట్టిండు ఆయన. బాగా గమనించాలి. అలాంటి గొప్ప చరిత్ర మనది. అలాంటిలో నీ స్వార్థానికి, నీ నిస్వార్థమైన జీవితమో ఏదేదో నువ్వు ఊహించింది తప్పితే ఆయన ఎక్కడా కూడా ఈ విషయం ఇవ్వలేడు కదా. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటమ్మా, ఇక్కడ మళ్ళీ మనమే. నీవు పాటించలేని దాంట్లో ఎలాంటిది చూస్తామంటే, ఈ శరీరం పుట్టించిన తర్వాత ఏం చేయడు. ఎందుకంటే ఈ శరీరం ఇలా ఇంత చక్కగా వచ్చింది. ఇప్పుడు మన శరీరం, కాళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి అంటే మా అమ్మ మా నాన్నలు మమ్మల్ని కన్నా ఆ సమయం వాళ్ళకు అంటున్నప్పుడు ఆ పరమాత్ముడు ఇచ్చిన అత్యంత విలువైన ఆ మహా క్షణాలు బలమైనవి. కాబట్టి ఈ దేహం ఏదో విధంగా నలుగురు చూడగలుగుతున్నాం, కాయో పండో కారమో తినగలుగుతున్నాం. మనం పుణ్యం చేయకపోతే పిల్లలకి, మా అమ్మ నాన్నలు ఒకవేళ తప్పు చేసో ఇంకేదో చేసి ఉంటే ఈ దేహం ఏ వీధుల పాలయ్యేదో. కొంతమంది కాళ్ళు చేతులు లేకుంటే ఎక్కడో కూర్చున్నప్పుడు ఎంత బాధ అవుతుంది కదా. ఇదంతా తల్లిదండ్రుల పుణ్యాలు ఉంటాయి తల్లి. నువ్వు చేసుకున్న పుణ్యం అనుభవించాలి, నువ్వు చేసుకున్న పాపం అనుభవించాలంటే కూడా అమ్మ నీ వంశంలోనే పుట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కొన్ని సందర్భాల్లో. కాబట్టి ధర్మం అనేది వీడకూడదు ఎప్పుడు కూడా. మహాకుంభమేళలో పాపాలు చేసిన వాళ్ళే మునుగుతున్నారా గమనించండి, అందరూ మునుగుతున్నారు. అప్పుడు తండ్రి ఏం చేయాలి, పాపం చేసేవరా నీవు అని వెనక్కి జరగాలిగా. అలా జరగడు ఆయన. అందరూ నా పిల్లలే, ధర్మం చేసిన వాడు నాకే, అధర్మంగా ఉన్నవాడు నా వాడే, వికలాంగుడు నా వాడే, తెలివైనవాడు నా వాడే. కానీ మనకంటూ ఒకడు ఉన్నాడని ఏ రోజు తెలుసుకుంటారని అందరిని మునిగనిస్తాడు ఆయన. అదే కదా తల్లి నిజం.